మద్రాసులో ఒక ఆఫీసులో ఒక అమ్మాయి పనిచేస్తుంది. మన ప్రార్థనకు వచ్చే అమ్మాయి పనిచేస్తుంది. వాళ్ళ మేనేజర్ ఉన్నాడే, మేనేజరు ఆడు పెద్ద కన్నింగ్, చాలామంది జీవితాలను పాడు చేసిన వ్యక్తి వాడు. ఈ అమ్మాయి డ్యూటీకి చేరి పెళ్లి కాని అమ్మాయి డ్యూటీకి వెళ్ళింది. అప్పుడప్పుడు వచ్చి ఈకిలిస్తుంటాడంట. ఆ అమ్మాయి ఈకిలించదంట. ఒకసారి చూస్తాను సూపు, ఇకంతే. ఇక 20-30 రోజులు అయిన తర్వాత ఒక రోజున ఆ అమ్మాయి గదిలో ఆ అమ్మాయిని అతని గదిలోకి పిలిచాడంట. పిలిచి, మేడం టేక్ యువర్ సీట్ అన్నాడట మేనేజర్. నన్ను కూర్చోమంటారు ఏంటండి, మీరు పెద్ద మేనేజరు, మీ ముందు నేను కూర్చోవటం ఏంటండి అంటే, అమ్మా ఒక 20-30 రోజుల నుంచి నీ బిహేవింగ్, నీ ప్రవర్తన నేను గమనించాను, నన్ను క్షమించమ్మా. నా జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చావు, నాకు మనసుండే మనిషిగా తీర్చావు, నేను పశువుని అని కాళ్ళ మీద పడబోయాడంట. ఆ బిడ్డనిందంట, నేను ప్రార్థనకి వెళ్తానండి, నేను ఇలాంటి మనిషిని కాదు, అయినా మీ కొరకు నేను ప్రార్థన చేశాను తప్ప ఇంకేమీ చేయలేదు, మీరు నా తండ్రి లాంటి వాళ్ళు. ప్రైజ్లో ఆ అమ్మాయి ఇతనికి బోధ చేయలా, మారు మనసు గురించి చెప్పలా, యేసు ప్రభుని గురించి చెప్పలా, ఏమీ లేదు. ఆమె ప్రవర్తన ఆ మేనేజర్ని తల్ల క్రిందులు చేసిందంట. ఆ అమ్మాయి అంటే భయపడుతున్నాడు. ఆఫీస్కి వస్తుందంటే జనం అంతా భయపడుతున్నారు, ఆఫీస్లో పనిచేసే వాళ్ళతో భయపడిపోతున్నారు. ఆ అమ్మాయి ఎవరిని ఏమన్నది కాదు. ఆ థండర్, ఒక మెరుపులాగా మీ వ్యక్తిగత జీవితాలలో కూడా ఆ సిన్సియారిటీ, ఆ యథార్థత మీ ప్రవర్తనలో